హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ డార్లింగ్ దివ్య 1730. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే నేను మా చిన్న కూరగాయల మొక్కల తోట అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే మేము వర్షాలు పడుతున్నాయి కదా, ఒక 4 రోజుల నుంచి అయితే ఇంకా గోంగూర విత్తనాలు అయితే చల్దామని చెప్పి తీసుకొచ్చాం అనమాట. ఇంకా మా ఆయన అయితే చల్లుతున్నాడు. చూడండి, కొన్నే అనమాట, ఎన్నో లేవు, ఇంకా కొన్నే చల్లేసాము. ఇంకా దీని తర్వాత ఇక చూపిస్తున్నాను. చూడండి మా కూరగాయ మొక్కలు అయితే. ఇది వచ్చేసి చిక్కుడు తీగ ఫ్రెండ్స్, కనిపించింది అనుకుంటా. ఇంకా అలా బారికి అయితే వంగ మొక్కలు, అలాగే బెండ మొక్కలు అవైతే పెట్టాము. చూడండి, చూపిస్తాను. ఇది వచ్చేసి సొరతీగ అనమాట. ఇగోండి, ఇవి పోయినసారి పెట్టినవి వంగ మొక్కలు అనమాట. అంటే పెద్దగా ఉన్నాయి ఇదివరకు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇగోండి చూడండి, ఇవైతే ఇంకా ఎదగలేదనమాట. ఇవేమో గోడెంపటైతే తీగలు పెట్టాము, సొరతీగలు. ఇలా వరుసగా బెండ మొక్కలు అయితే వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే పోత వస్తున్నాయి, కాయలు కూడా కాస్తాయి ఇంకా 4 రోజులు పోతే. చూపిస్తున్నా చూడండి, ఇవ్వండి ఇప్పుడే పోత వస్తున్నాయి అనమాట. ఇవి వేసి కూడా 4 రోజులు అవుతుంది అనుకుంటలే. ఇంక ఇవైతే గుమ్మడి తీగలు, ఇవేమో గోడెంపటేమో సొరతీగలు పెట్టాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వంగ మొక్క అనమాట. వంగ మొక్కలు పెద్దగా ఉన్నాయేమో పోయినసారి పెట్టినాయి ఫ్రెండ్స్, అవి కాయలు కూడా కాస్తున్నాయి. ఇదైతే పోయినసారి అనమాట. చూడండి ఎలా కాయలు కాస్తుందో, చాలా వచ్చాయి, కొయ్యాలి ఈరోజు. ఇది వచ్చేసి కాకతీగ, ఇది మొన్నే పెట్టాము మేము. ఇది ఆగట్లేదు అనమాట, కర్ర కట్టి నిలబెట్టాలి దాన్ని. ఇవ్వండి చూడండి, మాకైతే కరివేపాకు కూడా కొనాల్సిన అవసరం లేదనమాట. చిన్న కరివేపాకు మొక్క ఒకటి వచ్చింది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు, సరిపోద్ది మాకు ఇంట్లోకి అయితే. ఇవ్వండి ఇలా చల్లాము గోంగూర విత్తనాలు అయితే. ఇంకో 2 పెద్ద కాకర తీగలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇది ఒకటి చిన్న మొక్క, ఇది కూడా మొన్నే విత్తనాలు వేసాము. ఇవైతే దానంతటా అవే మొలిసాయి అనమాట, కానీ కొంచెం పిచ్చి మొక్కల్లో మొలిసాయి. కాయలు మాత్రం బాగా కాస్తున్నాయి, పూత కూడా ఉంది, కనిపిస్తుంది అనుకుంటా. చూడండి, నేనైతే దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు, ఎందుకంటే మళ్ళీ రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా. ఇవేమో చిక్కుడు తీగ, పైకి పాకుతుంది. ఒకే పాదులో 4 విత్తనాలు అలా పెట్టామన్నమాట, అందుకే అంత గుబురుగా ఉంది. ఇంక ఇదనమాట. ఇంకా మా మిర్చి మొక్క, టమాటా మొక్కలు అవి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది ఒక వంగ మొక్క అనమాట, దీనికి కూడా ఇప్పుడే పోత వస్తుంది. ఇంకా ఇవి వచ్చేసి మా టమాటా మొక్కలు అండ్ మిర్చి మొక్కలు. చూడండి, ఈ టమాటా మొక్కలు కూడా నారు తెచ్చేసామన్నమాట, కానీ 2 నాటుకున్నాయి. ఇంక ఇదేమో మిర్చి మొక్క, ఇది కూడా నారు తెచ్చి వేసాము. ఇది చామంతి మొక్క అనమాట, పక్కన ఆంటీ వాళ్ళు ఇస్తే వేసాము, అది కూడా బాగానే మొలిసింది. ఇదేమో ఉల్లినారు. ఇంక ఇది వచ్చేసి వంగనారు అనమాట, విత్తనాలు పోస్తే అలా మొలిసింది అనమాట. దాన్ని పీకి వేరే దగ్గర, అక్కడ ఇందాక చూపించిన దగ్గర అయితే వెయ్యాలి, ఎక్కువ ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ వెయ్యాలి. ఇంకా ఇదంతా వంగనారు. ఇది వచ్చేసి మల్లె చెట్టు అనమాట, ఇప్పుడే ఎదుగుతుంది, కొంచెం కొంచెం ఎగురొస్తుంది. ఇది ఒక మిర్చి చెట్టు, ఇవి ఇప్పుడే ఇంకా యూరియా వేస్తే కొంచెం పైకి వస్తాయి. ఇది ఒక టమాటా చెట్టు అనమాట, దీనికి కూడా పోత వస్తుంది, ఇంకా 4 రోజుల్లో కాయలు పడతాయి అనుకుంటా. ఇంకా ఇప్పుడైతే మా మిర్చి మొక్క చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఆశ్చర్యపోతారు మీరు అసలు. చూడండి ఎన్ని కాయలు కాసాయో. మేమైతే దీన్ని గురించి ఇంకా బయట అయితే కొనుక్కు రావట్లేదు, ఎక్కువ శాతం నేను ఎప్పుడు కావాల్సినా కానీ ఇంకా ఈ మిర్చి మొక్కయే కోసుకుంటున్నాను అనమాట ఇంట్లోకి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అండ్ ఇంకో మిర్చి మొక్క అనమాట, ఇది అసలు ఎదగట్లేదు రాళ్ళల్లో ఉండేసరికి. ఇంక ఇదనమాట మా చిన్న గార్డెనింగ్ వచ్చేసి. ఇంకా ఇవన్నీ ఎదిగితే మాత్రం కూరగాయలు అయితే కనాల్సిన అవసరం లేదు. ఎక్కువ శాతం వచ్చేసి అన్ని ఐటమ్స్ అయితే పెట్టాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.